మిత్రులందరికీ నమస్కారం. నమస్తే మై డియర్ ఫ్రెండ్స్. మీకందరకు ముందస్తు జనవరి 26 రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు. రేపు దేశమంతా అంగరంగ వైభవంగా ఈ పండుగ వాతావరణం ఉంటుంది. మనమంతా జెండా వందనంలో పాలు పంచుకుంటాం. మిత్రులారా, ఈరోజు ఒక కొత్త సైటేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ది మ్యాటర్ విత్ రిగార్డ్ టు ఆర్డర్ 1 రూల్ 10 అప్లికేషన్. ఆ పేరు చెప్తూనే అందరికీ అర్థమై ఉంటుంది, ఇంప్లీడ్మెంట్ పిటిషన్. యాక్చువల్గా ఈ సూట్ యొక్క వివరాలు క్లుప్తంగా నేను చెప్తాను. ది పిటిషనర్ సెకండ్ డిఫెండెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్టీ టు ద సూట్, ప్రపోజ్ సెకండ్ డిఫెండెంట్. బట్ అది పాయింట్ ఏమంటే ఇక్కడ సూట్ యాక్చువల్గా దేని మీద నిలబడుతుందంటే, suit for specific performance of contract between the plaintiff and the defendant. So in that self same suit, the third party who is said to have been the proposed second defendant, అతను ఏం చేసినాడంటే ఆర్డర్ 1 రూల్ 10 అప్లికేషన్ వచ్చి వేస్తాడు ట్రయల్ కోర్టులో. ఏం చెప్తాడు అతని కంటెన్షన్ ఏంది? అయ్యా, నాకు ఈ కేసులో ఈ సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్లో నన్ను పార్టీగా చేర్చండి సెకండ్ డిఫెండెంట్గా. కారణం ఏమంటే, ఆల్రెడీ ఈ డిఫెండెంట్ మీద నేను క్లెయిమ్ చేస్తున్నాను, ఈ ప్లెయిన్ షెడ్యూల్ ప్రాపర్టీలో చూపించిన ప్రాపర్టీలో టు సమ్ ఎక్స్టెంట్ నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసినాను బై వే ఆఫ్ పార్టిషన్ సూట్ రూపంలో. పార్టిషన్ సూట్ వేస్తున్నాను అతని మీద. కొంత భాగం ఆ ప్లెయిన్ షెడ్యూల్ ప్రాపర్టీలో ఉన్న కొంత భాగాన్ని నేను క్లెయిమ్ చేస్తున్నాను. సో ఇటువంటి సందర్భంలో నాకు ఈ సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్లో ప్లెయింటిఫ్ వేసిన సూట్లో నేను పార్టీని, నాకు రిలేటెడ్ ఆ షెడ్యూల్ మెన్షన్ ప్రాపర్టీ కాబట్టి నన్ను సెకండ్ డిపెండెంట్గా ఈ కేసులో నన్ను చూపించండి, నన్ను చేర్చండి అనేసి పిటిషన్ రూపంలో అడగడం జరిగింది. బట్ ఆఫ్టర్ హియరింగ్ ది ఎంక్వైరీ ఆన్ ఎయిదర్ సైడ్, the Honorable Trial Court dismissed the said application. The petitioner's second defendant immediately agreed by the orders of the trial court. He preferred CRP before Honorable AP High Court. Honorable AP High Court gone through all the documents and also contentions raised by the petitioner's second defendant hearing in the trial court. Perused the documents also. ఏం చెప్తుందంటే, సైటేషన్ రూపంలో నేను చదువుతాను మిత్రులారా, యూ కైండ్లీ హీర్ ఇట్. ఆ సైటేషన్, లేటెస్ట్ సైటేషన్ 2023 ALD పేజ్ నెంబర్ 292, ఆంధ్రప్రదేశ్, జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్ గారు. హీ ప్రొనౌన్స్డ్ ది ఆర్డర్ డేటెడ్ 2/3/2020, CRP నెంబర్ 947 of 2019. పార్టీస్ నేమ్స్ ఆర్ రావులపల్లి ఎల్లమందమ్మ వెసెస్ బోరిగొర్ల వెంకయ్య అండ్ అనదర్. ది క్రక్స్ ఆఫ్ ది జడ్జిమెంట్, మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి నేను ఐ విల్ గో త్రూ ఇట్. సిపిసి 1908 ఆర్డర్ 1 రూల్ 10 ఇంప్లీడ్మెంట్ యాజ్ సెకండ్ డిఫెండెంట్ ఇన్ సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ప్లెయింటిఫ్ అండ్ ద డిఫెండెంట్. పిటిషన్ ఫర్ దో third party to the said suit, petitioner claiming share in plain schedule property and filed a partition suit against this defendant in the said suit, that is suit for specific performance. Petitioner thus claiming interest in title over schedule property to some extent, and therefore he is, that is the పిటిషనర్ సెకండ్ డిఫెండెంట్, నెససరీ పార్టీ ఇన్ సూట్. ఇదే విషయాన్ని ట్రయల్ కోర్టులో చెప్పినారు. ఆల్రెడీ ఆ ప్లెయిన్ షెడ్యూల్ ప్రాపర్టీలో ఉండే కొంత ప్రాపర్టీని పార్టిషన్ సూట్ రూపంలో ఈ ప్రపోజ్ సెకండ్ డిఫెండెంట్ పిటిషనరు క్లెయిమ్ చేసి ఉన్నాడు, వేసి ఉన్నాడండి. అందుకే ఈ సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్లో సెకండ్ డిఫెండెంట్కి యాడ్ చేయండి అనేది ట్రయల్ కోర్టులో చెప్పినారు. due to some other reasons his petition was dismissed. But perusing the all details, the contentions made either parties,
The Honorable High Court simply allowed the said application. CRP allowed adding petitioner as party to suit. See, the fantastic decision, my dear friends. అంటే ఆర్డర్ 1 రూల్ 10 పిటిషను కొన్ని సందర్భాల్లో ప్లెయింటిఫ్ వేయొచ్చు, డిఫెండెంట్ వేయొచ్చు. ఇది ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. వేయొచ్చు. కొన్ని వాళ్ళు వేసిన డిస్మిస్ కావచ్చు, హైకోర్టుకు పోతారు. బట్ థర్డ్ పార్టీ కూడా వేయొచ్చు అనేది డెసిషన్ చెప్తుంది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద డెసిషన్ ఫ్రెండ్స్. సో కైండ్లీ నోట్ ఇట్. మరొకసారి మీకు గుర్తు చేస్తాను మిత్రులారా, ఈ సైటేషన్ యొక్క వివరాలు. అదే 2023 ALD పేజ్ నెంబర్ 292 ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర లీగల్ డెసిషన్ ఇది. రావులపల్లి ఎల్లమందమ్మ వెసెస్ బోరిగొర్ల వెంకయ్య అండ్ అనదర్. ఫ్రెండ్స్, మీకు అవగతం చేసుకో ఉంటారనుకుంటాను. ఐ థాట్ యూ మైట్ బి అండర్స్టూడ్ ది క్రక్స్ ఆఫ్ ది డెసిషన్ విత్ రిగార్డ్ టు ఆర్డర్ 1 రూల్ 10 పిటిషన్ filed by third party. Can this self same application filed by third party అనేది క్వశ్చన్గా ఉంటుంది. ఎస్, it can also be filed by third party when prima facie is proved by the same party, by the proposed second defendant. Friends, kindly note it. మీరు బాగా రిసీవ్ చేసుకుంటారు. ది నెక్స్ట్ డే, ది అనదర్ డే ఐ విల్ కమ్ అప్ విత్ న్యూ సైటేషన్. మనం ఈ విధంగా ఏదైనా డౌట్ ఉంటే దీని మీద మీరు కలవచ్చు. యూట్యూబ్ ద్వారా, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు యాడ్ కావచ్చు, రైజ్ చేయవచ్చు. వాట్సాప్ ద్వారా నన్ను కలవచ్చు. అదేవిధంగా ఈమెయిల్ ద్వారా కూడా మీరు క్వశ్చన్లు అడగచ్చు. డెసిషన్స్ ఏదైనా మీకు ఇఫ్ యు ఆర్ నీడెడ్ యు మే కాంటాక్ట్ మీ. ఫ్రెండ్స్, విల్ ఎక్స్చేంజ్ అవర్ వ్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.